రావణుడు గొప్ప శివభక్తుడు. అలాంటిది శివలింగాన్ని ఎందుకు దొంగలించాలనుకున్నాడో తెలుసా? అది రావణాసురుడి తల్లి కైకసి ప్రతిరోజు సముద్ర తీరంలో ఇసుకతో శివలింగాన్ని చేసి పూజించేది. కానీ ఒకరోజు సముద్రపు అలల కారణంగా ఆ లింగం కొట్టుకుపోయింది. అప్పుడు తల్లి బాధను చూడలేక రావణుడు ఏకంగా శివుడి గుండెకాయ లాంటి ఆత్మలింగాన్ని తెస్తానని శపథం చేశాడు. అప్పుడు రావణుడు కైలాసానికి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు. కానీ శివుడు మెచ్చలేదు. దాంతో రావణుడు తన తలలను ఒక్కటొక్కటిగా కోసి అగ్నికి ఆహుతి ఇచ్చాడు. ఆ భక్తికి మెచ్చిన శంకరుడు తన ప్రాణలింగాన్ని వరంగా ఇచ్చాడు. కానీ శివుడు ఒక షరతు పెట్టాడు. అది ఈ లింగాన్ని దారిలో ఎక్కడైనా నేల మీద పెడితే అది అక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది అని అన్నాడు. ఒకవేళ రావణుడు ఆ లింగాన్ని లంకకు తీసుకొని వెళ్తే అతనికి సాటి ఎవరు నిలవరు అని దేవతలంతా భయపడ్డారు. అప్పుడు దేవతలు వినాయకుడిని ప్రార్థించి ఎలాగైనా రావణుడిని అడ్డుకోవాలని కోరారు. అప్పుడు వినాయకుడు రావణుడు సంధ్యావందనం చేసుకోవాల్సిన సమయానికి ఒక బాలుడి రూపంలో వచ్చాడు. రావణుడు ఆ బాలుడిని లింగాన్ని పట్టుకోమని చెప్పి వెళ్ళాడు. కానీ రావణుడు రావడానికి చాలా సమయం పడుతుండటంతో వినాయకుడు 3 సార్లు పిలిచాడు. కానీ రావణుడు రాడు. దీంతో వినాయకుడు ఆ లింగాన్ని నేల మీద పెట్టేశాడు. రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగాన్ని నేల నుండి పైకి లేపలేకపోయాడు. ఆ ప్రదేశమే ప్రస్తుతం కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మీరు కూడా శివభక్తులైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.